Hi guys, welcome back to our channel. Today we are going to learn about the last topic of our unit 1, that is cloud computing architecture and management. So దానికంటే ముందు మనం కొన్ని లైక్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏంటివి, క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ఏంటివి చెక్ చేసుకుందాం. సో క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ వచ్చేసి పబ్లిక్, ప్రైవేట్ అండ్ హైబ్రిడ్. సో పబ్లిక్ క్లౌడ్ ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ అది ఏం చెప్తుంది అంటే ఇది జనరల్ పీపుల్ అందరికీ అవైలబుల్ ఉంటుంది. సో దట్ క్యాన్ బి యాక్సెస్డ్ బై జనరల్ పీపుల్. ఓకే, అందరికీ యాక్సెస్ ఉంటుంది. సో నో రిస్ట్రిక్షన్స్, ఈ పర్టికులర్ పర్సనే యూజ్ చేయాలి లేకుంటే ఈ కంపెనీ పీపులే యూజ్ చేయాలి అనేది ఏమి ఉండదు. జనరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పబ్లిక్ క్లౌడ్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రైవేట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్ ఏం చెప్తుంది అంటే ఏ కంపెనీ అయితే ఈ క్లౌడ్ ప్రైవేట్ మోడల్ని లైక్ డిప్లాయ్ చేసుకుంటాయో ఆ పర్టిక్యులర్ కంపెనీయే అది వాడవచ్చు. ఇఫ్ అనదర్ కంపెనీ ఈజ్ ఇంటిగ్రేటింగ్ విత్ దిస్ కంపెనీ దే క్యాన్ యూజ్. బట్ ఎవరైతే పబ్లిక్ ఉంటారు కదా ఆ పబ్లిక్ పీపుల్ దీన్ని యూజ్ చేయలేరు. ఓకే, పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఈ పర్టికులర్ పీపులే చేయాలి అని. ఇప్పుడు ఒకవేళ అన్అథరైజ్డ్ పీపుల్ వచ్చి దాన్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే ఇట్ కెనాట్ బి వర్క్డ్ హియర్. ఇక్కడ ఎవరైతే యాక్సెస్ ఉంటుందో ఆ పర్టికులర్ పీపులే ఈ ప్రైవేట్ క్లౌడ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ది బేసిక్స్ విల్ బి గోయింగ్ టు లెర్న్ అబౌట్ దిస్ డెప్త్ ఇన్ యూనిట్ 2. సో నెక్స్ట్ హైబ్రిడ్ అంటే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో ఇది ఎందుకు కాంబినేషన్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ అనేది ఇంకొక కంపెనీతోని కొలాబ్ అయ్యింది అనుకో, సో దే కెన్ యూస్ బోత్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్. సో దిస్ ఈజ్ అబౌట్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ హైబ్రిడ్. సో దాని తర్వాత మనం ఇంకా లైక్ సర్వీస్ మోడల్స్ అనుకున్నాం కదా. సర్వీస్ మోడల్స్ ఏంటివి అంటే ఇవి ఐటీ రిసోర్సెస్. సర్వీస్ మోడల్స్ అనేటివి ఐటీ రిసోర్సెస్. సో ఇవనేటివి మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి SaaS, దట్ స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ హ్యాజ్ ఏ సర్వీస్ ఒకటి. నెక్స్ట్ PaaS, ప్లాట్ఫామ్ హ్యాజ్ ఏ సర్వీస్. ఇంకొకటి IaaS, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాజ్ ఏ సర్వీస్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ SaaS అంటే ఏంటి చూద్దాం. SaaS అనేది యాక్సెస్డ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ అకౌంట్. ఇప్పుడు సపోజ్ మనం చూసుకుందాం లైక్ ఇఫ్ యూ గో ఫర్ ఏదన్నా కానీ యాక్సెస్ ఏమి ఉండదు, లైక్ అథరైజ్డ్ పీపులే యూజ్ చేయాలి అనేది ఏముండదు. సేమ్ దిస్ ఈజ్ హ్యాస్ ది పబ్లిక్ ఓన్లీ, పబ్లిక్ డిప్లాయ్మెంట్ మోడల్ లెక్కనే. సో PaaS ఏదైతే ఉందో PaaS అది ఏంటి అంటే లైక్ పర్టికులర్ పీపుల్ ఎవరికైతే అథారిటీ ఉంటుందో ఆ పర్టికులర్ పీపులే దీన్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో ఏమవుతుందంటే ఇది మనం మోస్ట్ వైడ్లీగా యూజ్ చేస్తాము. సో ఈ IaaSలో ఏమవుతుంది అంటే మనం స్టోరింగ్ చేసుకుంటాము, ఇది ఫుల్ కంప్లీట్ రిసోర్స్ అనేది యూజ్ చేసుకుంటాము. అండ్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఏదైతే ఇంక్లూడెడ్ ప్రాసెసింగ్ ఉంటాయో వాటిని స్టోర్ చేసుకోనికి అండ్ స్టోరేజ్ కోసం నెట్వర్క్ వితౌట్ ఎనీ మేనేజ్మెంట్ లేకుండా ఏ కంట్రోల్ లేకుండా నెట్వర్క్ని మనం యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్లౌడ్ సర్వీస్ మోడల్స్. సో నౌ యాక్చువల్లీ ఇప్పుడు మన టాపిక్ ఏందో దానికి వద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఆర్కిటెక్చర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో సో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మిడిల్లో మనకి ఇంటర్నెట్ అనేది ఉంటుంది. ఓకే, ఇంటర్నెట్. సో నౌ దిస్ ఈజ్ బ్యాక్ ఎండ్. ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటున్నామో అది బ్యాక్ ఎండ్. సో ఇట్ సైడ్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ఉంటుంది.
మేనేజ్మెంట్. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్, సర్వీస్, రన్ టైమ్, స్టోరేజ్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇది మొత్తం ఏదైతే ఉందో ఇది బ్యాక్ ఎండ్. సో ఇది ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాంపౌండ్ ఏదైతే ఉందో కాంపోనెంట్ని దాన్ని డిస్క్రైబ్ చేద్దాం. ఫస్ట్ ఇది అంటే ఏంది? సో ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో లైక్ ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ ఇంకా బ్యాక్ ఎండ్ రెండు యూజ్ చేస్తుంది. దీని మిడిల్ లేయర్ అనేది ఇంటర్నెట్ అనేది ఉంటుంది ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి. ఓకే, సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అనేది జస్ట్ ఏంటిది యూజర్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ ఎండ్లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ బ్యాక్ ఎండ్లో వచ్చేసి ప్రతి ఒక్క సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. బ్యాక్ ఎండ్లో ఏమేమి ఉన్నాయో కాంపోనెంట్స్ అది ప్రతి ఒక్కటి అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, నెక్స్ట్ ఇది కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, స్టోరేజ్ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క కాంపోనెంట్ అనేది వర్క్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మేనేజ్ చేసుకుంటుంది అండ్ ఆల్సో రీసోర్స్ కూడా ఇస్తుంది, ప్రతి ఒక్కటి రీసోర్స్ ఇస్తుంది. ఓకే, దీంట్లో ఒక్కొక్క కాంపోనెంట్ అనేది మనం డిస్క్రైబ్ చేసుకుందాం. ఇప్పుడు క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్. ఇది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ప్లాట్ఫామ్ ఏదైతే మనం యూజర్ అనేది ఇంటరాక్ట్ అవుతుండో. ఓకే, దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ వేర్ యూజర్ ఈజ్ ఇంటరాక్టింగ్. విత్ క్లౌడ్ అనుకోవచ్చు. ఓకే, విత్ క్లౌడ్. సో క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? అది ఒక ప్లాట్ఫామ్ ఏడ అయితే యూజర్ అనేది ఇంటరాక్ట్ అవుతుండో క్లౌడ్తోని దాన్ని క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము. నెక్స్ట్ ఇది అప్లికేషన్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. అప్లికేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. ఎందుకంటే క్లయింట్స్ వాంట్ టు ఇంటరాక్ట్. ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్తోని క్లయింట్ అనేది ఇంటరాక్ట్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సర్వీస్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. సో మనం ముందు డిస్క్రైబ్ చేసుకున్నట్టే SaaS, PaaS, IaaS ఇవనేటివి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, అండ్ ఈ సర్వీస్ అనేది పర్ఫామ్ చేస్తుంది. లైక్ SaaS యూజ్ చేయాలా, PaaS యూజ్ చేయాలా, IaaS యూజ్ చేయాలా, ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అనేది యూజ్ చేస్తే యూజర్ డిఫైన్ చేసిన మోడల్కి మనం రీచ్ అవుతాము అనేది బేస్ చేసుకొని ఈ సర్వీసెస్ యూజ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ రన్ టైమ్ క్లౌడ్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇది రన్ టైమ్ క్లౌడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఎగ్జిక్యూషన్ అండ్ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉంటుందో అదనేది వర్చువల్ మిషన్కి ఇస్తాము. ఏమేమి ఇస్తాము? ఎగ్జిక్యూషన్ ఇంకా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం దేనికి ఇస్తాము? వర్చువల్ మిషన్కి ఇస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ ది రన్ టైమ్ క్లౌడ్. నెక్స్ట్ స్టోరేజ్ అనేది ఒక మెయిన్ కాంపోనెంట్. ఇక్కడ మెయిన్ కాంపోనెంట్ ఎందుకు అంటున్నామంటే ఫ్రంట్ ఎండ్ ఇంకా బ్యాక్ ఎండ్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే అదొక క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది సాఫ్ట్వేర్ అన్నా కావచ్చు, హార్డ్వేర్ అన్నా కావచ్చు. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిఫైన్ చేయలేం వెదర్ ఇట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్, ఏదన్నా యూజ్ చేయవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎట్లా, ఈ సర్వీస్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. సర్వీస్, అప్లికేషన్, స్టోరేజ్ అండ్ వర్చువలైజేషన్. సో ఈ ప్రతి ఒక్కటి అనేటివి ఏంటివి అంటే ప్రతి ఒక్కటి అనేది
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. సెక్యూరిటీ అనేది బ్యాక్ ఎండ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాటికి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం మనం. అంటే ఏం థర్డ్ పార్టీ అటాక్స్ కాకుండా, అండ్ ఆల్సో ఏ మిస్లీనియస్ మెసేజ్ అనేది లైక్ ఏం చేంజ్ అవ్వకుండా, సో దానికి సెక్యూరిటీ అనేది యూజ్ చేస్తాం. మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే లైక్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వీస్, స్టోరేజ్, వర్చువల్ మిషన్ ఏమన్నా కావచ్చు. సో మేనేజ్మెంట్ ఇక్కడ దీంట్లో యూజ్ చేసే మేనేజ్మెంట్ ఏంటిది అంటే ఫస్ట్ వన్ అప్లికేషన్ ఒకటి యూజ్ చేస్తాము, సర్వీస్ యూజ్ చేస్తాము, సర్వీస్ కాదు, సెక్యూరిటీ అనేది కూడా ఒక మేనేజ్మెంట్ ఇక్కడ, అండ్ స్టోరేజ్ అనేది ఒక మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ ది మేనేజ్మెంట్స్. ఇక్కడ మేనేజ్మెంట్స్ అనేటివి ఏమేమి, అప్లికేషన్స్, సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటివి మేనేజ్మెంట్ ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇంటర్నెట్. లాస్ట్ అండ్ మిగిలిపోయిన కాంపోనెంట్ ఏంటిది మనది ఇంటర్నెట్ అనేది మిడిల్ లేయర్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్కి ఒక మిడిల్ లేయర్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో దీంట్లో కొన్ని బెనిఫిట్స్ చూసుకుందాం మనం. సో ఓవరాల్ కంపైలర్ డిజైన్ ఫస్ట్ యూనిట్లో బెనిఫిట్స్. ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇది అనేది రీసోర్స్ అనేది మనం ఎక్కడన్నా ఏ టైంలోనన్నా యాక్సెస్ చేయొచ్చు. రీసోర్స్ కెన్ బి యాక్సెస్ ఎనీవేర్ అట్ ఎనీ టైమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అనేది యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, ఆన్ డిమాండ్ మనకు కావాల్సిన ఏదైతే అవుట్పుట్ కావాలో అదే వస్తుంది, ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. నెక్స్ట్ వన్ ఇది ఐటీ కాస్ట్స్ అనేది రెడ్యూస్ ఐటీ కాస్ట్స్. ఇంకా స్కేలబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది త్రూ అవుట్ ది కంపైలేషన్. ఓకే, ఇంకా కొన్ని వచ్చేసి మనం పేపర్ యూజ్ చేస్తాం దీన్ని, పే హ్యాస్ పర్ యూజ్. నువ్వు ఎంత యూజ్ చేసుకుంటే దానికే నువ్వు పే చేస్తావు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది సేవ్స్ ఓవర్ టైం. ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఓవర్ టైం సేవ్ చేసుకుంటుంది. ఏదైతే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది ఓవర్ టైం సేవ్ చేసుకుంటుంది. సేవ్స్ ఓవర్ టైం ఇన్ఫర్మేషన్. ఓకే, దీస్ ఆర్ ది బెనిఫిట్స్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రతిసారి ఇది అనేది నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలా. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు ది నెట్వర్క్. సో సమ్ టైమ్స్ ఎప్పుడైతే మనం కంపైలేషన్ ప్రాసెస్ ఆర్ ఏదన్నా సిస్టమ్ ప్రాసెస్ చేస్తున్నాం అనుకో ఇట్ విల్ బి డిస్కనెక్టెడ్. ఓకే, డిపెండెన్సీ, దీని నెట్వర్క్ పైన డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది, డేటా అనేది మనం యాక్సెస్ చెయ్యలేము. ఓకే, సో మనం ఏదైతే ప్రొవైడర్ ఇచ్చిన కేర్ఫుల్గా ఇస్తాడు కదా, సో కేర్ఫుల్నెస్ అనేది ఉండదు, లీక్ ఆఫ్ సపోర్ట్. సో సమ్ టైమ్స్ డేటా అనేది లీక్ కావచ్చు. నెక్స్ట్ వన్ ప్రతి ఒక్క ఫ్యూచర్ అనేది ఏం రాదు, అంటే మనం అనుకున్న ప్రతి ఒక్క ఫ్యూచర్ అనేది రాదు. నాట్ ఆల్. ఓకే, మే నాట్ గెట్ ఆల్ ది ఫ్యూచర్స్. నాట్ ఆల్ ది క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఆర్ సేమ్. ఏవైతే ఫ్యూచర్స్ ఇచ్చేటిది అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటిది నాట్ సేమ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అవర్ యూనిట్ 1. థ్యాంక్ యూ.